హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంటి దగ్గర నుండి అరటి తోట షూట్ చేస్తున్నాను. అరటి తోట చాలా బాగుందండి. చాలా గ్రీన్‌గా చాలా చాలా బాగుంది. మీకు కూడా చూపిద్దామని గెలలైతే బాగా వచ్చినాయండి. అన్ని చెట్లు ఒకేసారి ఇంచుమించు ఒకేసారి గెలలొచ్చేసినాయి. ఈ అరటి చెట్లు వేసి 6 నెలలు అవుతుందండి మేము. 6 నెలలకి ఇప్పుడు వచ్చినాయన్నమాట గెలలు. అరటి తోటలో చాలా చల్లగా ఉందండి. ఈరోజు మా వారిని కొంచెం అరటి తోట షూట్ చేస్తాను, చెప్తాను షూట్ చేయండి అంటే సరే ఓకే అని ఒప్పుకున్నారు. దానికోసం అంతా షూట్ చేస్తున్నాను నేను. చేతికి అందే అంత దూరంలో అరటి ఆకులు, అరటి బెరళ్ళు ఉంటాయి కదా! అవన్నీ దీపాలు కార్తీక మాసంలో అది వదులుకుంటారు కదండీ! చెరువులో, నదిలో, కాలువలో అది ఆ పూజకి ఆటిలకి చాలా ఉపయోగపడతాయండి. చాలా బాగున్నాయి అని చెప్తా ఉన్నాను ఆయనతో నేను. ఆ పైన ఒక గెల ఉందండి అది. అది సరిగ్గా షూట్ చేయడానికి రావట్లేదు. ఎందుకంటే ఆకులు అడ్డొచ్చేస్తున్నాయి అనమాట. ఎటు పక్క నుంచి తీయాలన్నా ఆకులు అడ్డుగా ఉన్నాయి దానికి. పువ్వు ఒకటే కనిపిస్తుంది. సరే అటు సైడ్ నుంచి తీద్దాంలేండి ఇది కాదు అని ఇటు పక్క నుంచి చూపించమని చెప్తున్నాను నేను. ఇక్కడ అరటి చెట్లు ఉండడం వల్ల మా ఇంటి దగ్గర కూర్చున్నా సరే చాలా చల్లగా వస్తుందండి గాలి. ఇటు నుంచి ఇక్కడ రోజు నీళ్లు పెడుతున్నారు కదా అరటి చెట్లకి. అరటి చెట్లకి చాలా ఎక్కువ నీళ్ళు అవసరం అంట. ఎన్ని నీళ్లు పెడితే అంత బాగా ఉంటాయంటండి. దానికోసం మా మామయ్య గారు ఈ క్రెడిట్ మొత్తం మా మామయ్య గారిదే అరటి చెట్లు ఇంత పెద్దవి అవ్వడానికి కారణం. ఆయన నీళ్లు ఎప్పుడు ఆయనే పెడుతున్నారు. మొక్కలంటే మా వారు వేశారు కానీ మా మామయ్య గారు నీళ్ళన్నీ బాగా పెడుతూ ఉన్నారు. అందుకు పెద్ద పెద్ద గెలలు వచ్చినాయి. పెద్ద పెద్ద చెట్లు చాలా లావుగా కూడా అయినాయండి. వీటికి పక్కనే చెట్లు వస్తాయి కదా! విడిగా చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా! అవి పెద్ద చెట్టుని పెరగనివ్వని ఫస్ట్‌లో తీసేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చినాయండి. అవి ఉంచారు. ఎందుకంటే పక్కన కూడా మొక్కలు ఇంకా నాటుదాం అవి తీసాను కొన్ని కొన్ని అయితే వదిలేశారు. గెలలు చూడండి మీరు కూడా. మా అరటి తోట మీకు నచ్చిందా? నా జీవితంలో నేనెప్పుడు అరటి చెట్టు ఏస్తాము, అరటికాయలు కాయిస్తాము అని ఎప్పుడు అనుకోలేదండి నేను. ఎందుకంటే మేమెప్పుడు ఏయమనమాట అరటి చెట్టు. మాకైతే అదే అరటి చెట్టు వేసుకోవాలంటే ఆనవాయి ఉండాలి, లేకపోతే ఎయ్యకూడదు అంటారు కదా! మాకైతే అరటి చెట్టు ఆనవాయి ఉందండి. మా అత్తగారు, ఆళ్ళ అత్తగారు అన్నీ అరటి చెట్లు అయ్యి బాగా పెంచేవారట. చెప్తున్నారనమాట. మనకు ఆనవాయి ఉంది. ఇక మనం ఎప్పుడు ఎయ్యలేదు అని అంటున్నారు. ఓకే. వేసినందుకు బావుందిలే అని. చాలా చల్లగా అసలక్కడ ఒక చైరేసుకొని కూర్చోవాలని ఉంది. మీతో ఇంతకుముందు చెప్పాను గదా! అరటి తోటలో భోజనం చేయాలని. ఆ టైం కూడా దగ్గరకొచ్చేలాగానే ఉందింకా. పిల్లలు సమ్మర్ హాలిడేస్‌కి వస్తారు గదా! అప్పుడు భోజనాలు అక్కడ చేద్దాం ఒక రోజని అనుకుంటున్నాను నేను నా మనసులో. ఈరోజు నేను యాక్చువల్‌గా గ్రీన్ కలర్ శారీ కట్టుకుందాం అనుకున్నానండి. కానీ ఎందుకులే పింక్ కట్టుకుందాం అని పింక్ కట్టుకున్నాను. లేకపోతే అరటి చెట్లలో కలిసిపోయేదాన్నేమో నేనైతే అసలు కనిపించేదాన్ని గాదు. ఇప్పుడు వీడియోకి రికార్డ్ చెప్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే అనిపిస్తుందండి నాకు. ఓకే. గ్రీన్ కట్టుకొనుంటే నేను కూడా చెట్లలో కలిసిపోయేదాన్ని. మనిషి ఎక్కడ ఉన్నదో అని వెతుక్కోవడం సరిపోయేది. ఈ కలర్ శారీ బానే కట్టుకున్నానని మనసులో అనుకుంటున్నాను. నవ్వు గూడా వచ్చేది నాకు. మా అరటి తోట ఎలా ఉందో మొత్తం చూసేయండి మీరు కూడా. ఈ అరటి తోటలోనే ఈ తోటకి నీళ్లు బాగా పెట్టడం వల్లండి ఇక్కడ ఎలా పడి మొలిచిందో ఏంటో ఒక కరివేపాకు చెట్టు వచ్చిందని చాలా గ్రీన్‌గా చాలా బావుంది. సర్లే ఈ వాటర్ దీనికి కూడా బాగా పెట్టేయండి పెద్దదయిపోద్ది అని అంటున్నాను. ఎందుకంటే నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టమండి. ఎవ్వరింటి దగ్గర పెద్ద కరివేపాకు చెట్టు ఉన్నా అక్కడే ఆగిపోతాను నేను చూస్తూను. మా ఇంట్లో కూడా ఇక్కడ చూపించే ఈ ప్లేస్‌లో చాలా పెద్ద చెట్టు ఉండేదండి. ఆ చెట్టు ఎందుకో చాలా రోజులు కాసిన తర్వాత ఎండిపోయి ఇరిగిపోయిందింకా. ఇక్కడే సీతాఫల చెట్లు కూడా ఉన్నాయండి మాకు. అంటే కొద్దిగా చిన్న చిన్న చెట్లు. సీతాఫల చెట్లు ఈ సంవత్సరం అరటి చెట్లుకి నీళ్లు పెట్టడం వల్ల ఈ చెట్లు కూడా అప్పుడే పూత కూడా వచ్చేసింది చూడండి. చిగురుతో పూత కూడా వచ్చేసింది. మొగ్గలు మొగ్గల్లా ఉంటాయి గదా! ఈ సీతాఫల పూత చూస్తే నాకొకటి గుర్తొస్తుందండి. ఏంటంటే మేము చిన్నప్పుడు సీతాఫల చెట్లయ్యుంటే చిన్న పిల్లలం గదా! ఆ పువ్వులు కోసుకొని తినేసేవాళ్ళం.
మరి అవి తినొచ్చో తినకూడదో తెలీదు. ఇదే కదా సీతాఫల పండు అవుతుంది. తినేయచ్చు అని కోసుకు తినేసేవాళ్ళం. ఇప్పుడంటే అమ్మ పువ్వు ఉంచితే కాయ అవుద్ది కదా అని ఆపుతున్నాం అంతే. ఇంక ఇదే ప్లేస్‌లో పాత కరివేపాకు చెట్టు ఉండేదండి మాకు. అదే ప్లేస్‌లో ఇంకొక చెట్టు వచ్చింది. చాలా గ్రీన్‌గా చాలా బాగుంది. సీతాఫలకాయలు, కరివేపాకు, అరటిపళ్ళు ఒకటే తోట మనకి అని అంటున్నాను మా వారితో నేను. ఇది కూడా సీతాఫల పోతుందండి మొత్తం అంతా. ఇవన్నీ ఎన్ని కాయలు కాస్తాయో చూడాలి. పోయిన సంవత్సరం అయితే పెద్దగా ఏం కాయలేదు. రెండో, మూడో కాయలు కాసినాయి అంతే. అదే ఒక కరివేపాకు చెట్టు. నీళ్ళు పడడం వల్ల ఇవన్నీ పైకొచ్చినాయండి. లేకపోతే ఎండిపోయి ఉండేయి. ప్రతిరోజు ఈ తోటలోకొచ్చి కొంతసేపు ఈ తోటలో గడిపితే కళ్ళకి ఎంతో మంచిదేమో అనిపిస్తూ ఉంటది నాకు. కళ్ళు ఎక్కువగా గ్రీన్ చూడాలి. గ్రీనరీని చూస్తే కళ్ళు చాలా బావుంటాయి అంటారు కదా! ఈ తోటలో కూర్చుంటే గ్రీన్ కలర్ తప్ప ఏ కలర్ కనిపించదు. కాబట్టి వచ్చి కూర్చోవాలి అని నేను అంటున్నాను మా వారితో. తోటలో వచ్చి కూర్చున్నావు గనుక ఎవరు లేనప్పుడు పాములయి తిరిగితే గోల పెట్టి పరిగెత్తేస్తావు నువ్వు అంటున్నారు. నాకేం భయం లేదండి. పాములెందుకొస్తాయి? కాళ్ళు పైకి పెట్టి కూర్చుంటాను అంటున్నాను. అంటే నవ్వుతున్నారాయన. కాళ్ళు పైకి పెట్టుకుంటే రావాయే అంటున్నారు. సరే అలా ఇద్దరు కొంచెం జోక్‌గా మాట్లాడుకున్న తర్వాత కొంతసేపు ఇంకెళ్ళిపోదాం రా అన్నారండి ఈయన. లేదు నేను కొంతసేపు చూసొస్తానండి. వెళ్తే మీరు వెళ్ళండి అని చెప్పాను. ఎందుకంటే ఈరోజు ఒక కార్యక్రమం ఉందండి. ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి. టైం అయిపోతుంది కదా! ఇంకెళ్దాము అని అనుకుంటూ ఉన్నాము. ఈ లోపల కొంచెం సేపు షూట్ చేసి వెళ్దామనండి. అసలు ఆ తోటలోకెళ్తే బయటికి రావాలనే అనిపించట్లేదు తెలుసా మీకు? మీరు మీరు మా ఇంటికి గనుక వస్తే తప్పకుండా మా తోటలో కూర్చోబెడతాను మిమ్మల్ని. అంతా బానే ఉంది గానీ, అరటి చెట్లు అరటిగెల ఏసేసి గెల అయిపోయిన తర్వాత చెట్లు కొట్టేస్తారంటండి. చెట్లు కొట్టేస్తారు గెల అయిపోయిన తర్వాత అని అన్నారు. అప్పుడు చాలా బాధగా అనిపించింది. అయ్యో! అరటి చెట్లు కొట్టేస్తారా? ఇంత ప్రాణంగా పెంచుకుని ఇంత పెద్దయి అయిన తర్వాత అరటి చెట్లు కొట్టేయాలా అనిపిస్తూ ఉందండి నాకు. ఇంగో చూసారా అక్కడొక గెల. అన్నీ కూడా అన్ని చెట్లు బయటకొచ్చినియి. ఈ గెలలు కొన్ని చిన్నయున్నాయి, కొన్ని పెద్దయున్నాయి. ఇది అరటి పువ్వండి. ఈ పువ్వు ఏదో వండాలి ఎలాగ వంటారో చూడాలండి. చాలా కొంచెం ఎక్కువ టైం పడుద్దంట అది వండటానికి. అదేంటన్నది చూడాలి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు అరటి పువ్వుతో వండిన కూర తినలేదు. వండడం కూడా చూడలేదు, వండలేదు. ఇంగిక్కడ ఒక గెలని చూసారా? అరటి చెట్టు అయితే అండి ఒక చెట్టుకి ఒకటే గెలొస్తది కదా! 2, 3 గెలలైతే రావు. పొలాల్లో అయితే అరటి చెట్లు పడిపోకుండా ఉండడానికి ఈ 2 ఇలా కర్రలేసి కడతారంటండి అది. ఇంటి దగ్గర కదా! కట్టవలసిన పని లేదు. అదొకటి ఇవి కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఇంకా కొంచెం దూరంగా ఎయ్యాలంట మా వారు అంటున్నారు. ఇది కొంచెం దగ్గరయింది. ఇంత అలా పెరుగుతాయి ఇవనుకోలేదు. ఇంకా కొంచెం దూరంగా ఎయ్యాలి ఇవి అంటున్నారండి. చూసారా ఇక్కడ కూడా అరటి పూత ఎంత బావుందో. నాకైతే రోజు ఒక పువ్వు అది ఇరిచేసి తెచ్చేద్దాం. ఎలాగో ఏదోకటి చేద్దాం అని అనిపిస్తుంది. మా వారు ఇంకా వద్దు గెలంతా కొంచెం అవును లాస్ట్‌లో కొద్ది గాని నువ్వు వండేసావు గాని కూర ఇప్పుడది అని అన్నారు. అందుకోసం ఆగిపోయాను. ఈ చిన్న చిన్న మొక్కలున్నాయి చూడండి కింద అవన్నీ నెక్స్ట్ ఇయరు తీసి పక్కనేస్తాం. అప్పుడు ఇంకా పెద్ద తోట అవుద్ది. అప్పుడు పెద్ద తోట చూపిస్తాను మీకు నేను. ఈ ఏపీలో మా వాళ్ళుంటారండి. మా చుట్టాలదే ఆళ్ళంటున్నారు. అరటికాయల్లో మాకు పంపవా? మరి అరటికాయలు కాస్తుంది కదా! అరటికాయలు మాకు పంపవా అంటున్నారు. అయ్యో! అరటికాయలు పంపియరు ఏటికి అక్కడ అరటికాయలే కొనుక్కోవచ్చు కదమ్మా! ఇక్కడి నుంచి ఎవరు తీసుకొస్తారు ఇయి అని నేను నవ్వుతున్నాను వాళ్ళతోటి. కొనుక్కోలేకేంటి? నువ్వు తీసుకొస్తే అసలు మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే ఆ కిక్కే వేరుంటది. నువ్వు తీసుకురా అప్పుడు అని అంటున్నారు. అదే అంటున్నాను. ఈసారి ట్రైన్‌కి వెనకాల కట్టేస్తానులే అరటికాయలు అంటే, ఇక్కడికొచ్చినప్పుడు కాయలే ఉండవు. ఉత్తి కాడ ఒకటే ఉంటది. అది తీసుకొని ఇంటికెళ్ళాలి మేము అంటున్నారు. భలే కామెడీగా మాట్లాడతారనమాట. నిజంగా చెప్పాలంటే, ఇక్కడ షూట్ చేయడానికి అరటి చెట్లు, అరటిగెలలు తప్ప ఇంకేమీ లేకపోయినా, షూట్ చేసేత్తే లోపలికెళ్ళిపోవాలేమో అని ఇక్కడుండి ఏదో షూట్ చేస్తా, ఇక్కడే ఉండాలనిపించి, చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. మీకు గాని బోరుగా, విసుగ్గా ఉందా? ఉంటే మాత్రం తప్పకుండా చెప్పండి నాకు. ఇటువంటి చిన్న చిన్నయన్నీ షూట్ చేస్తే మనకి మన లైఫ్‌లో ఒక స్వీట్ మెమోరీస్‌లాగా ఉండిపోతాయి గదా! రేపొద్దుట ఈ తోట ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒకప్పుడు మనం ఇలా చేసాము, అప్పట్లో ఇది పెట్టాము, ఇలా చేసాము, ఇలా ఉండేవాళ్ళం అని ఇవి చూసినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటాయి గదా! ఈ వీడియోస్ అన్నిట్లి వల్ల కూడా మనకు ఉపయోగం కూడా చాలా ఎక్కువే ఉంటదండి. ఎప్పుడు కావాలన్నా మనం మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు. ఎందుకంటే జీవితం అంతా ఎప్పుడూ ఒకేలాగా సవ్యంగా సాగిపోదు గదా! ఎప్పుడూ ఒకేలా ఉండదు గదా! ఎత్తుపల్లాలు వస్తూనే ఉంటాయి. అటువంటప్పుడు మనకు కావాల్సిన మంచి మంచి మెమోరీస్ ఏమన్నా ఉంటే చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటదండి మనకి. నా ఛానల్‌లో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా వారు అంటున్నారనమాట, మనం పొరపాటు చేసాము. పప్పాయి మొక్కలు కూడా తీసుకొచ్చి పెట్టుంటే చాలా బాగుండేది. ఈ సంవత్సరం తీసుకొచ్చి పెడతాను బావుంటది అంటున్నారు. ఇవి చూడండి చిన్న చిన్న పిలకలొస్తాయి కదా! అరటి చెట్టుకి చిన్న చిన్న చెట్లు.
ఈ చిన్నయి తీసి నాటితే చాలా త్వరగా పెరిగిపోతాయండి. మొత్తం ఇక్కడేసిన చెట్లు మొత్తం అలా చిన్నయి తెచ్చేసినయే అంత పెద్దగా అయిపోయినియి. కానీ రోజో రకంగా ఎదిగిపోయినియి. అదే అంటారు గదా! అరటి చెట్టు ఆడపిల్ల ఒకటే చాలా తొందరగా ఎదిగిపోతారంటారు. అలాగే ఉంది ఈ చెట్టు కూడా నాకనిపిచ్చింది. ఆ సామెతకి ఈ చెట్టు కరెక్ట్‌గా సింక్ అయిందనమాట. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు. సబ్స్క్రైబ్ అనేది ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినోళ్ళు చేయాల్సిన పని లేదు. చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్ అండి. ఉంటాను.